బర్నింగ్ ఇష్యూ. స్టాండర్డ్స్ లేని కంపెనీలకు కోట్లలో టెండర్లు కట్టబెట్టారు. కీలక రా మెటీరియల్ లేకుండానే వస్తువులు సృష్టించారు. నామమాత్రపు ఉద్యోగులతోనే కంపెనీగా నమ్మించారు. నాణ్యతపై అనుమానాలు వచ్చినా ఆ సంస్థలతోనే కోట్లలో డీల్ నడిపించారు. సైలెంట్ సిస్టమ్ పాటించారు. ఇదంతా వందల కోట్ల అక్రమార్జన కోసం చేసిన కల్తీ కుట్ర. తప్పు ఏనాటికైనా బయటపడక తప్పదు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి ఘటనలో ఇదే జరిగింది. బాప్రే అన్నట్లుగా మారింది. భక్తుల మనోభావాలతో ఆడిన ఈ కుంభకోణంలో సిట్ గుర్తించిన అంశాలేంటి? టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఎందుకు హైకోర్టును ఆశ్రయించారు? ఈ కీలక సమాచారాన్ని వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు గోప్యంగా ఉంచారు? పాలక మండలి అంటే పాలించేవారా లేక స్వప్రయోజనాలు చూసుకున్నారా? కల్తీ కహానీలో సిట్ చూపిస్తున్న ఆ దూకుడేందో ఇప్పుడు చూద్దాం. అక్రమ సంపాదన కోసం దైవ సన్నిధానాన్ని కూడా వదలలేదు. బాధ్యతగా వ్యవహరించాల్సిన వారు పక్కచూపులు చూస్తే కోట్లు కొట్టేయొచ్చని నిరూపించేలా సాగుతోంది తిరుమల కల్తీ నెయ్యి ఘటన. ఈ కేసు దర్యాప్తును చేపట్టిన సిబిఐ నేతృత్వంలోని సిట్ అత్యంత వేగంగా మరియు పకడ్బందీగా విచారణను ముందుకు తీసుకువెళుతోంది. తాజాగా కల్తీ నెయ్యి తయారీకి రసాయనాలు సరఫరా చేసిన ఢిల్లీకి చెందిన సుగంధ్ ఆయిల్స్ యజమాని అజయ్ కుమార్ సుగంధు అరెస్టు కావడంతో కేసు మరింత కీలకంగా మారింది. ఇతను 4 ఏళ్లలో 7 కోట్లు సంపాదించినట్టు సిట్ విచారణలో తేలింది. ఉత్తరాఖండ్లోని భోలేబాబా ఆర్గానిక్ డైరీ చుక్కపాలు లేకుండానే రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేసి 240 కోట్లు టీటీడీ సొమ్మును దోచుకున్నట్టు సిట్ గుర్తించింది. ఈ కుట్ర వెనుక ఉన్న వ్యవస్థాపిత మోసాన్ని సిట్ ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. భక్తుల మనోభావాలపై తీవ్ర ప్రభావం చూపిన కల్తీ నెయ్యి ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన సిట్కు భోలేబాబా ఆర్గానిక్ డైరీ సంస్థ భాగోతం అనేక అనుమానాలను రేకెత్తించింది. కోట్లలో టెండర్లు, లావాదేవీలు సాగించిన ఈ కంపెనీలో కేవలం 10 మంది ఉద్యోగులే ఉండడం, కనీసం వేయింగ్ బ్రిడ్జ్ లేకుండానే ఓ డైరీ సంస్థ నడవడం సిట్ను షాక్కు గురిచేసింది. అంతేకాదు ఆర్గానిక్ అనే పేరుతో పాలు సేకరించకుండానే భారీ స్థాయిలో రసాయనాలతో కల్తీ నెయ్యి తయారీకి నిర్వాహకులు ప్లాన్ చేసినట్టు సిట్ గుర్తించింది. తమ దందా సాగించేందుకు ఈ డైరీ డైరెక్టర్లు శ్రీ వైష్ణవి, ఏఆర్ డైరీలకు కూడా వినియోగించుకున్నారు. నమ్మకం కలిగించేందుకు నకిలీ ల్యాబ్ రిపోర్ట్లు సైతం సృష్టించారు. దీంతో నాటి పాలక మండలితో పాటు టీటీడీ కీలక అధికారుల పాత్రపై సిట్ లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది. నెయ్యి కల్తీ ఘటనలో తీగలాగితే డొంక కదిలిందన్న అనుమానాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. టీటీడీ నాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ పీఏ చిన్న అప్పన్న అరెస్ట్ ఈ కేసులో అత్యంత కీలక మలుపుగా మారింది. పీఏ ద్వారా ఈ దందాకు ఉన్నత స్థాయిలో అండదండలు ఉన్నాయన్న కోణంలో సిట్ బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది. నెయ్యి సరఫరా సంస్థల నుంచి అప్పన్న హవాలా ఏజెంట్ల ద్వారా వివిధ సందర్భాల్లో 50 లక్షలు తీసుకున్నట్టు విచారణలో తేలింది. అప్పన్న పేద నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ తన అధికారిక స్థానాన్ని ఉపయోగించుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతని బ్యాంకు ఖాతాలను పరిశీలించిన సిట్ 5 కోట్ల రూపాయలకు పైగా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు గుర్తించింది. దీంతో వైసీపీ హయాంలో టీడీపీలో ఉన్న పెద్దల పాత్రపై అనుమానాలు మరింత బలంగా మారాయి. కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. 2022 ఆగస్టులో వచ్చిన ల్యాబ్ నివేదికలో నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కల్తీ జరిగినట్టు స్పష్టంగా తేలినా ఆయన ఆ సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా కల్తీ తేలినప్పటికీ భోలేబాబా డైరీకి 2022 అక్టోబర్ వరకు, మిగిలిన సంస్థలకు ఏకంగా 2024 వరకు నెయ్యి సరఫరా అనుమతి కొనసాగించడం అనుమానాస్పదంగా మారింది.
అంతేకాక తన పిఏ కిలో నెయ్యి సరఫరాకు 25 రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు స్వయంగా బోలేబాబా డైరీ డైరెక్టర్ ఫిర్యాదు చేసినా సుబ్బారెడ్డి పట్టించుకోకపోవడం అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. అంటే కల్తీ జరుగుతున్న విషయం, అలాగే పిఏ కమిషన్లు తీసుకుంటున్న విషయం చైర్మన్ దృష్టికి వచ్చినా చర్యలు తీసుకోకపోవడమే ఈ మొత్తం దందాలో ఆయన పాత్రపై సిట్ అనుమానాలు వ్యక్తం చేయడానికి ప్రధాన కారణంగా మారింది. కల్తీ నెయ్యి ఘటనపై వాస్తవాలను సమాజం ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత గత పాలక మండలికి కూడా ఉంది. అలాంటిది ఈ కేసులో సిట్ కోరిన కీలక అంశాలను మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సమర్పించాల్సిన బాధ్యతను విస్మరించినట్లు కనిపిస్తోంది. సుబ్బారెడ్డి ఆయన సతీమణి తమ బ్యాంకు లావాదేవీల వివరాలు ఇవ్వడానికి వెనుకాడడమే కాక సిట్ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. నేర ఘటనలో బ్యాంకు లావాదేవీలు ముడిపడి ఉన్నాయని సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. విచారణకు అడ్డంకులు సృష్టించడంలో ఇది ఒక అంశం. మరోవైపు నిందితులుగా ఉన్న డైరీ యజమానులు, ఉద్యోగులు పాత ఫోన్లను ధ్వంసం చేసి తప్పుడు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించడం కూడా దర్యాప్తుకు ఆటంకం కలిగించింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఏర్పడిన సిట్ 2024 నవంబర్ నెలలో విచారణ ప్రారంభించింది. వైసీపీ పాలన సాగిందన్న విమర్శలు ఇప్పుడు కల్తీ నెయ్యి కేసులో మరింత బలంగా వినిపిస్తున్నాయి. 2019-24 మధ్య జగన్ ప్రభుత్వ హయాంలో ఈ దందా అడ్డు అదుపు లేకుండా సాగిందన్న కోణంలో సిట్ స్పష్టంగా దృష్టి పెట్టింది. నాటి చైర్మన్ పిఏ అక్రమంగా 50 లక్షలు తీసుకున్నట్టు తేలడంతో ఆ సమయంలో పాలక మండలిలో పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందన్నది స్పష్టమవుతోంది. కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేసింది. తొలి ఛార్జిషీట్లో 15 మందిని నిందితులుగా పేర్కొనగా తాజాగా మరో 4గురిని చేర్చడంలో మొత్తం నిందితుల సంఖ్య 28కి చేరింది. పాలక మండలిలో పర్యవేక్షణ లోపించడం లేదా ఉద్దేశపూర్వకంగా కల్తీకి సహకరించారన్న బలమైన అనుమానాలు ఇప్పుడు మరింత బలంగా వ్యక్తమవుతున్నాయి. రెండు 2019 నుండి 2024 మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి విభాగానికి సంబంధించి నాణ్యతా పరీక్షలు కీలక మలుపు తీసుకున్నాయి. ఆ సమయంలో టీటీడీ అంతర్గత ల్యాబ్లో ప్రాథమిక పరీక్షలు మాత్రమే జరిగేవి. కల్తీని గుర్తించే అధునాతన సాంకేతిక సౌకర్యాలు లేకపోవడం వల్ల నాణ్యతపై స్పష్టత రాలేదు. 2024లో అనుమానాలు తీవ్రతకు చేరడంతో టీటీడీకి చరిత్రలో తొలిసారిగా బయట ల్యాబ్లకు నమూనాలను పంపింది. గుజరాత్లోని ఎన్డీడీబీ ఆధ్వర్యంలోని ల్యాబ్కు 4 నమూనాలు పంపగా ఏఆర్ డైరీ సరఫరా చేసిన నెయ్యి నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నట్టు తేలింది. ముఖ్యంగా స్వచ్ఛమైన పాలకు ఉండాల్సిన ఎస్ విలువ పారామితులు దాటిపోవడంతో ఆ నెయ్యిలో జంతు కొవ్వులు, చేప నూనె, ఇతర వెజిటబుల్ ఆయిల్ కాలుష్యం ఉన్నట్లు ల్యాబ్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నివేదికల ఆధారంగా టీటీడీ తక్షణమే కాంట్రాక్టులను నిలిపివేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి తిరుమలలోని అత్యాధునిక ఆహార నాణ్యతా పరీక్షా ల్యాబ్ను ఏర్పాటు చేసింది. తిరుమల కల్తీ నెయ్యి కుంభకోణంపై సిట్ దర్యాప్తు వేగంగా పక్కడ్బందీగా కొనసాగుతోంది. ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ ఒక్కొక్క ఆధారాన్ని వెలుగులోకి తెస్తూ ఈ దందా వెనుక ఉన్న వ్యవస్థాపిత మోసాన్ని బయటపెడుతోంది. మాజీ పాలకుల పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తీసుకున్న నిర్ణయాలు, ఆయన పిఏ అప్పన్నపై వచ్చిన ఆరోపణలు, ల్యాబ్ నివేదికలపై చర్యలు తీసుకోకపోవడం ఇవి దర్యాప్తు కేంద్ర బిందువుగా మారాయి. సిట్ కోరిన వివరాలను ఇవ్వకుండా నోటీసులను సవాల్ చేస్తూ కోర్టులను ఆశ్రయించడం విచారణకు ఆటంకంగా మారుతోంది. కల్తీ నెయ్యి కేసు ఇప్పుడు పరిపాలన, న్యాయ, రాజకీయ రంగాల్లో తీవ్రతను సంతరించుకుంటోంది. భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసిన ఈ వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్లక్ష్యం, మౌన సమ్మతి, అనుమతుల వ్యవస్థపై సమాజం ప్రశ్నలు వేస్తోంది. నెయ్యి కాదు, నమ్మకమే కల్తీ అయిందన్న వాస్తవం ఇప్పుడు మరింత స్పష్టంగా నిలుస్తోంది.